మనం ఎడపెల్లి వ్యవసాయ ఏవో సిద్ధి రామేశ్వర్ గారితో ఉన్నాము. వ్యవసాయం గురించి వ్యవసాయం ఎట్లా అభివృద్ధి చేయాలనే దాని గురించి ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రభుత్వము కల్తీ విత్తనాలు అమ్మే వాళ్ళపై ఏజెన్సీలపై కొరడా జిలిపిస్తున్నది, అది అందరికీ తెలిసిందే. దానిపై మీ స్పందన ఏంటి? మళ్ళీ ఎన్ని దగ్గరలో ఇన్స్పెక్షన్ జరిపించారు? ఇప్పటివరకు ఇన్స్పెక్షన్ జరిపారు ఈ మండల్లో, ఎట్లా ఉంది సార్? ఇప్పుడు మన దగ్గర ఎడపల్లి మండలంలో వచ్చేసి మొత్తం పండించేది వరిలో అంటే స్పోరియస్ సీడ్ అనేది ఉండదు సార్. ఒకవేళ బెరుకులు గిన ఉంటాయి, కానీ కల్తీ అనేది ఇప్పుడు మనకు మిరపకైనా పత్తికైనా ఇందులో కల్తీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన దగ్గర మొత్తము వరి పండించే రైతులు కాబట్టి ఓన్లీ మన దగ్గర ఏదైతే విత్తన డీలర్లు ఉంటారో వాళ్ళు ఓన్లీ వరి విత్తనాలే అమ్మడం జరుగుతుంది. మన మండలంలో 9 విత్తన డీలర్లు ఉన్నాయి. మేము 9 మంది డీలర్ల దగ్గర కూడా మేము జాయింట్ ఇన్స్పెక్షన్ ఎవరైతే ఎస్ఐ గారు, మేము ఎంఆర్ఓ గారు వీరి చేత 9 చోట్ల కూడా మేము సడన్గా ఆకస్మిక దాడులు నిర్వహించినాము. ఓన్లీ వరి విత్తనాలు తప్ప మిగతాది ఎటువంటి విత్తనాలు లేవు. కల్తీ విత్తనాలు కూడా ఎటువంటి విత్తనాలు కూడా మన మండలంలో గుర్తించలేదు మన దగ్గర. అట్లాగే బోధన్ కమిషనర్ గారు కూడా, బోధన్ సిఐ గారు కూడా, మా జిల్లా వ్యవసాయ అధికారి గారు కూడా ఎడపల్లిలో తనిఖీ నిర్వహించారు. మన మండలంలో ఈ సీజన్కు గాను ఎటువంటి కల్తీ విత్తనాలు అనేది దొరకలేదండి. అసలు ఏవో పనితనం ఏంటండి సార్? అగ్రికల్చర్ ఆఫీసరు మొదటిగా రైతుల క్షేత్రాలను సందర్శించాలి. దీనికి కానీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వ్యవసాయ సంచాలకుల తరఫున మాకు ఒక యాప్ని పెట్టారండి. క్రాప్ బుకింగ్ ఏదైతే మా ఏఈఓలు క్రాప్ బుకింగ్ చేస్తారో, అంటే ఇంతకుముందు మనకు పహాని విఆర్ఓలు విఆర్ఏలు తహసీల్దార్ ఆఫీసు నుంచి రాసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని డిజిటల్ చేయడం వలన, ఆన్లైన్ చేయడం వలన దాన్ని మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు రాస్తున్నారు. మా ఏఈఓలు ఏదైతే ఆన్లైన్లో రైతు వారిగా పంట పొలాలకు వెళ్ళి ఏ రైతు ఏ పంట వేసిండని నమోదు చేశారు. దానికి ర్యాండమ్గాను మాకు వారానికి 3 గ్రామాలు, ఒక్కొక్క గ్రామానికి 15 సర్వే నంబర్ల చొప్పున ఆ రైతు యొక్క భూమి దగ్గరికి మేము వెళ్ళి ఫోటోని క్యాప్చర్ చేస్తాము. అంటే అక్యురసీగా మా ఏఈఓలు వ్యవసాయ విస్తరణ అధికారులు ఏది క్రాప్ బుకింగ్ కరెక్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి మా యొక్క డేటా అనేది డైరెక్ట్ నేరుగా మా వ్యవసాయ సంచాలకుల వారి దగ్గరికి వెళ్తుంది. ఇది ఒకటి. మా యొక్క విధుల్లో ఇంకోటి ఏంటంటే, గత సీజన్ నుండి మాకు మా సంచాలకుల గారి ఆదేశానుసారము మాకు వారానికి 5 ఎరువుల దుకాణాల యొక్క తనిఖీకి గాను మాకు ఒక పోర్టాల్ పెట్టారండి, IFMS అని. ఆ పోర్టాల్లో మేము ఆ డీలర్ దగ్గరికి వెళ్ళి, ఎరువుల డీలర్ దగ్గరికి వెళ్ళి ఆ ఎరువుల డీలర్ యొక్క రిజిస్టారు మరియు ఏదైతే రైతులకు POS ద్వారా అంటే మిషన్ ద్వారా ఏదైతే అమ్మకం జరుగుతుందో దాన్ని ప్రింట్ తీసుకొని ఆ రెండిటికి టాలీ చేసి, అది ఒకవేళ కరెక్ట్ ఉన్నట్టయితే ఆ రిజిస్టార్ పైన ఆ POS స్లిప్ పెట్టి మేము ఫోటో క్యాప్చర్ చేసి పంపిస్తాము. ఇది కూడా డైరెక్ట్గా మా కమిషనర్ గారి ఆఫీస్కు వెళ్తుంది. ఇది ఒకటి. దీనిపైన క్వాలిటీ కంట్రోలర్ భాగంగా విత్తన అంటే వ్యవసాయ అధికారి, అట్లాగే క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్, దీనిలో భాగంగా మేము ఎరువులు మరియు విత్తనాలు మరియు పురుగు మందుల యొక్క శాంపుల్స్ని ప్రైవేటు షాపులలో కానీ లేకపోతే మన సొసైటీ ద్వారా ఎరువులు అమ్ముతున్నారు అక్కడైనా కానీ మాకు ప్రతి సంవత్సరానికి టార్గెట్ ఉంటుందండి. ఈ 3 వీటికి సంబంధించి మేము ఆ టార్గెట్ అనుసారంగా శాంపుల్ని తీసి మేము పైన ల్యాబ్కు పంపించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రైతు పొలం వేసిన తర్వాత కొన్ని రోగాలు వస్తున్నాయి, అంటే పొలాలకు రోగాలు వస్తున్నాయి, ఈ మధ్యలో వస్తున్నాయి. మొగి అని చెప్పి ఒకటి, కుర్తి అని చెప్పి, అది దోమపోటు అని చెప్పి, వైరస్ అని ఈ మధ్యలో వస్తూ ఉంది, పచ్చపురుగు అని చెప్పి. వాటికి సంబంధించి ఎట్లాంటి మందులు వాడాలి, ఎట్లాంటి ఫర్టిలైజర్ అయినా మందులైనా ఎట్లాంటి ఏ టైంలో స్ప్రే చేస్తే అవి ఆ రోగం రాకుండా ఉంటుంది, రైతు లాభంలో ఉంటారు? ఒకటి,
ప్రతి రైతుకు మేము ఎండాకాలంలో అంటే దుక్కులు దున్నే టైంలో కూడా ఇప్పుడు మాకు మా ప్రభుత్వము ద్వారా కొత్తగా ప్రతి రైతు వేదికలో ప్రతి మండలానికి ఒక రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో ప్రతి మంగళవారము రైతులకు మాకు ఆ షెడ్యూలు ఏ సీజన్లో ఏం చేయాలని చెప్పేసి మాకు అక్కడ పైనుంచి వ్యవసాయ ఆచార్య మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా అట్లాగే మన సంచాలకుల ద్వారా మాకు శాస్త్రవేత్తలు పైనుంచి సలహాలు సూచనలు ఇస్తారు. మేము రైతులకు పాల్గొనేటట్టు చేస్తాము. ఆ కార్యక్రమంలో వాళ్ళ సందేహాలు సూచనలు కూడా చేస్తారు, వాళ్ళ సందేహాలు కూడా నివృత్తి చేస్తాము. అట్లాగే మేము ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏదైతే మేము రైతులకు చెప్పేది ఒకటి ఏంటంటే నారు టైంలోనే నారు వేసిన తర్వాత నారు తీయకన ముందు ఒక 3 నుంచి 4 రోజుల ముందు ఈ కాటా ఫైడ్రోడ్ గుళికల్ని వేసుకున్నట్టయితే అది కొద్ది మొక్కలు చేదుబారుతాయి. ఆ చేదుబారిన తర్వాత వాటిని తీసేటప్పుడు నారు ఏ రోజైతే మనం నారు పీకుతాం అనుకుంటున్నామో మనము మెయిన్ ఫీల్డ్కు దుక్కి దమ్ము చేసిన తర్వాత లెవెలింగ్ చేసిన తర్వాత ఏదైతే నారు తీస్తామో ఆ రోజు కూడా ఏదైతే ఈ క్లోరోఫైరిఫాసు అటువంటి మందులో కానీ 1 లీటర్కి 5 గ్రాములు తీసుకొని నీటిలో వాటి వేర్లను ముంచి కూడా నాటాలని చెప్తున్నాము. అట్లాగే ఈ మనకు మొగ్గి పురుగు మెయిన్ ఫీల్డ్లో రాకుండా ఈ మొగ్గికి పైన ఏదైతే కొనలు ఉంటాయో కొనలు తుంచి నాటమని చెప్తున్నాము. ఎందుకంటే ఈ మొగ్గి అంటే కాండం తొలుచు పురుగు అన్నమాట. ఈ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష వాడతారు, మన దగ్గర మొగ్గి అంటారు. దీనికి ఏంటంటే మనకు ఏదైతే ఈ మొగ్గి పురుగు యొక్క వాటి గుడ్లను అవి వాటి రెక్కల పురుగులు కొనలపైన వరి ఆకు కొనలపైన పెడతాయి. కాబట్టి మేము నాటు వేసే ముందు వాటిని నారు తీసిన తర్వాత కొనలను తుంచి నాటమని చెప్తాము. ఈ స్టేజ్ అయిన తర్వాత ఇంకా సెకండ్ స్టేజు మనకు 20-25 రోజులకు అట్లా ఇంకోసారి ఏదైతే ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత కూడా 100% కూడా నివారణ కాదు. అప్పుడు ఏం చేయమంటే ఇంకా కొన్ని గుడ్లు మిగిలిపోయి మనకు చిన్న లార్వా స్టేజ్లో ఉన్నప్పుడు క్లోరోఫైరిఫాస్ మందులు కానీ లేక వేప కషాయాన్ని కానీ రైతులకు వాడమని చెప్తాము. అట్లాగే మనకు ఒక 30 నుంచి 40 రోజుల మధ్య కాండం తొలుచు పురుగు ఒకవేళ ముదిరి ఎక్కువ గిట ఉన్నట్టయితే ఈ కెల్డాన్ కానీ ఇటు కాటా హైడ్రోక్లోరైడ్ కానీ స్ప్రే చేయమని చెప్తాము. అట్లాగే మనకు వరికి ఇంకొకటి మీరు అన్నట్టుగా ఏది ఆకు తొలుచు పురుగు అనేది కూడా వస్తుంది. ఆకుల్ని నిలువుగా గీతలు గీస్తుంది. అటువంటి వాటి కూడా క్లోరోఫైరిఫాస్ని 3 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి పిచికారీ చేయమని చెప్పడం అనేది జరుగుతుంది. అట్లాగే మనకి ఏదైతే వైరస్ ఉందో ఈ వైరస్ మనకు వాతావరణంలో మార్పుల వల్ల వైరస్ వస్తుంది. కాబట్టి మేము రైతు సోదరులకు ఏంటంటే యాక్చువల్గా దానికి నివారణ అనేది లేదు, కాకపోతే పూర్తి నివారణ లేదు. కాకపోతే మనకు వైరస్ వచ్చిన తర్వాత అక్కడి వరకే కంట్రోల్ చేయడానికి స్టెప్ట్రోమైసిన్ అని లేకపోతే ప్లాంటోమైసిన్ అని మనకు కొన్ని శిలీంధ్ర నాశనాల యొక్క వైరస్ యొక్క మందులు ఉన్నాయి. అటువంటి స్ప్రే చేసుకోమని చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా మిగతా ఏవైతే శిలీంధ్ర నాశనాలు గిట అని ఉన్నాయో కార్బండిజం కానీ మ్యాంకోజెబ్ కానీ ఇటువంటి వాడేసి వాటి కంట్రోల్ చేసుకోవాల్సిందిగా ఎప్పటికప్పుడు మా వ్యవసాయ విస్తరణ అధికారుల వాళ్ళు క్లస్టర్కి ఒకళ్ళు ఉంటారు, అంటే 5,000 ఎకరాలకు ఒకరు, వారి ద్వారా చెప్తాము. మేము వెళ్తుంటాము, లేకపోతే రైతులు మాకు నేరుగా కాల్ చేసినా సరే మేము ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే రైతు ఉంటారో రైతు పొలంలో పనిచేసేటప్పుడు ప్రమాదవశాత్తు ఏమైనా అతడికి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా ఏదైనా అంటే ఎక్స్పైర్డ్ అయిపోయినా ప్రభుత్వం నుంచి అతనికి ఏదైనా ఇన్సూరెన్స్ ఏదైనా లభిస్తుందా? ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే రైతు ఏం చేయాలి? సార్, ప్రభుత్వము రైతు బీమా అనే పథకం పెట్టింది. ఈ రైతు బీమాలో భాగంగా ఇప్పుడు మనకు ఆగస్టు వరకు ఈ సంవత్సరానికి గాను 2020 గత ప్రభుత్వం నుంచి కూడా ఉంది, ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇది ఏంటంటే ఒక రైతు చనిపోయినట్టయితే 5 లక్షల బీమా వర్తిస్తుంది. గవర్నమెంటే
ప్రభుత్వమే దీనికి ప్రీమియంని రైతులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే ప్రతి సంవత్సరము రెన్యువల్ అనేది చేస్తున్నది. ఎప్పుడైతే 2018లో రైతులు కొత్తగా పట్టా పాస్బుక్ వచ్చిన తర్వాత నమోదు చేసుకున్నారో అటువంటి రైతులు రెన్యువల్ చేసుకునే అవసరం లేదు. కొత్తగా పట్టా పాస్బుక్ పొందిన రైతులు మాత్రం మా ఏఈఓ దగ్గర పట్టాదారు పాస్బుక్, ఆధారు మరియు అట్లాగే నామినీ ఆధారు 3 తీసుకొచ్చి ఒక దరఖాస్తు ఫారం పైన నింపి పట్టాదారు సంతకం చేసి ఇచ్చినట్టయితే అది మాకు ఇప్పుడు ఈ సంవత్సరం 2024-25కు గాను ప్రభుత్వము ఆగస్టు 5 వరకు దానికి పరిమితి పెట్టింది. ఇప్పుడు ఆల్రెడీ మాకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. మేము రైతుల దగ్గర దరఖాస్తులు స్వీకరించేసి మాకు ఒక వెబ్సైట్ అనేది ఇస్తారు. పోర్టాల్లో, మా డిపార్ట్మెంట్ పోర్టాల్లో మేము నమోదు చేయడం జరుగుతుంది. దీనికి రైతుకు ఎట్లా చనిపోయినా పాము కరిచి చనిపోయినా, సూసైడ్ చేసుకున్నా, యాక్సిడెంట్ అయినా, చెరువులో పడ్డా, న్యాచురల్గా చనిపోయినా, దీర్ఘకాలిక వ్యాధులతో చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా రైతు అనే ఒక గుంట రైతు నుంచి ఎన్ని ఎకరాలన్నా ఉండని పట్టా పాస్బుక్ ఉన్న రైతు ప్రతి రైతు వర్తిస్తండి. వాళ్ళకి ఖచ్చితంగా మనకు 10 నుంచి 15 రోజుల్లో కూడా వాళ్ళకు డబ్బులు కూడా వచ్చేస్తున్నాయి 5 లక్షలు. ఇప్పుడు రైతులకి సహకార సంఘం నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది? కొన్ని దగ్గరలలో అంటే ఈ మండల్లో అయినా సరే చూసుకుంటే కొన్ని ఊర్లలో యూరియా కానీ, బీస్ కానీ ఇట్లాంటి ఫర్టిలైజర్ ఏదైతే ఉందో అది కరెక్ట్ టైంలో వాళ్ళకి చేరడం లేదు. ఆ చేరకపోవడం వల్ల రైతు కొంచెము బాధపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం ఏంటి? సార్, మన దగ్గర మేజర్గా సొసైటీలు 5 సొసైటీలు ఉన్నాయి. వాటికి 3 బ్రాంచెస్ ఉన్నాయి. అట్లాగే మన దగ్గర ప్రైవేటు ఎరువులు అమ్మే ప్రైవేటు డీలర్లు ఇద్దరు ఉన్నారు. మన దగ్గర మేజర్గా సొసైటీల ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి మాకు ప్రతి సంవత్సరము ప్రతి సీజన్కు గాను మేము ముందుగానే మా జిల్లా వ్యవసాయాధికారికి మేము ఒక ఇండెంట్ అంటే ఎంత మనకు ఇన్ని ఎకరాలకు యూరియా కానీ, డిఏపి కానీ, ఈ కాంప్లెక్స్ ఎరువులు కానీ, పొటాషియం ఎరువులు కానీ ఎంత కావాలని చెప్పేసి మేము ముందుగానే వాళ్ళకు ఒక అంచనా అనేది మేము పంపించడం జరుగుతుంది. నెలవారీ అంచనా. దానిలో భాగంగా మాకు నెలవారీగా మళ్ళీ అంటే ప్రతి సొసైటీ సెక్రటరీ మాకు ఎప్పుడైతే ఎరువులు ఇంకా ఒక 10 టన్నులు ఉందనగానే మేము ముందే చెప్తాము. ఒక 10 టన్నుల మీ దగ్గర ఉందనగానే మాకు ఇండెంట్ చెప్తే మేము కూడా అదేవిధంగా మా పై అధికారులకు ప్రతిపాదన అనేది పంపిస్తాము. మన మండలంలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం యూరియా కానీ కాంప్లెక్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఎప్పుడు మేము స్టాక్ని ఎక్కువ మొత్తంలో ఉండేటట్టు చూసుకుంటున్నాము. చాలామంది రైతులకు ఒక ఇది ఉంది, కొత్తగా పొలాలు కొంటారు కదా ఈ మధ్యలో. ఈ కొత్తగా పొలాలు కొన్న రైతులకి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ వర్తిస్తుందా? వర్తించాలంటే ఏం చేయాలి వాళ్ళు? సార్, ఇప్పుడు మనకు ఇంకా రైతు ఈ భరోసా అనేది ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. అంటే రైతు బంధు అనేది మాకు పోర్టాల్లో ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. కాకపోతే రైతు బీమాకు ఇచ్చింది. ఈ కొత్తగా ఎవరైతే మనకు గత ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వచ్చిన కొత్త పాస్బుక్లు ఎవరికైతే వచ్చినరో ఆ రైతులు మీ దగ్గరలో ఉన్న మీ క్లస్టర్లో ఉన్న ఏఈఓలకు, వ్యవసాయ విస్తరణాధికారులకు పట్టాదారు పాసు పుస్తకం మరియు పట్టాదారు ఆధారు మరియు పట్టాదారు ఎవరికైతే నామినీ కోరుకుంటున్నారో భార్యకు కానీ, వాళ్ళ కుమారుడు కానీ, కూతురు కానీ వాళ్ళ యొక్క ఆధారు, ఈ 3 అట్లాగే మన జిరాక్స్ సెంటర్లో రైతు బీమా దరఖాస్తు నామినేషన్ ఫారం అనేది పెట్టడం జరిగింది. అవి తీసుకొని ఆ 4 జత చేసి మీకు దగ్గరలో ఉన్న ఏఈఓకు ఇచ్చినట్టయితే ఈ 5 తారీఖు లోపు మేము కూడా నమోదు చేస్తాము. నమోదు చేసిన తర్వాత వారం నుంచి 10 రోజుల లోపు తర్వాత మనకు ఎల్ఐసి నుంచి ఒక ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి క్రియేట్ అయితే ఆ రైతు అర్హత ఉన్నట్టే. ఈ 1965 జూలై 1 డేట్ ఆఫ్ బర్త్ నుంచి మళ్ళీ అంటే 18 ఆ రైతుకు 18 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాలు ఉన్న రైతులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏంటి రైతు బీమానా? రైతు బీమా. రైతు బంధు ఇంకా మనకు ప్రభుత్వం మాకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. అవి వచ్చిన తర్వాత రైతులకు మేము ప్రతిదీ
మా స్టేటస్లో కానీ వ్యవసాయ విస్తరణ అధికారులు స్టేటస్ మాకు గ్రామాలలో గ్రూపులు ఉంటాయి, గ్రామాలలో గ్రూపుల ద్వారా మళ్ళీ పత్రికల ద్వారా కూడా మేము రైతు వరకు తెలియజేస్తాము. అట్లాగే రైతుల యొక్క ఫోన్ నంబర్లు మా దగ్గర ఉంటాయి కాబట్టి రైతుకు కూడా స్వయంగా ఫోన్ చేసి మేము చెప్పడం అనేది జరుగుతుంది. మండల్లో ఎన్ని ఎకరాల భూమి ఉంది, సాగు భూమి ఉంది, ఎంత ఎంత ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు? మనకు మండలంలో జియోగ్రఫికల్ ఏరియా 24,000 ఎకరాలు ఉంది. కానీ మనకు సాగయ్యేది భూమి 12,735 ఎకరాల వరకు సాగవుతుంది. ఇందులో దాదాపుగా మనకు 12,500 ఎకరాల వరకు వరి, అంటే 99% మనకు ఈ ఎడపల్లి మండలంలో వరి పంటనే పండించడం జరుగుతుంది. 1% నుంచి 2% వరకు ఏదైతే మనకు అంబెం గ్రామంలో నీరు ఎక్కడైతే మనకు అందదో అక్కడ ఈ ఆరుతడి పంటలు అనేది వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పెసర, మినుము, సోయాబీన్ అనేది వర్షాకాలానికి వేయడం జరుగుతుంది. రుణమాఫీ విషయంలో చాలామందికి ఇప్పటివరకు 40% వచ్చింది, ఇంకా 60% రైతులకు రుణమాఫీ వర్తించలేదు, అంటే రాలేదు, అంటే డిలే అవుతుంది. మళ్ళీ అంటే ఇంకా మళ్ళీ వేస్తారా, అంటే మళ్ళీ లిస్ట్ వేస్తారా, లేకపోతే దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎట్లా వాళ్ళకి మళ్ళీ రుణమాఫీ రావాలంటే ఏం చేయాలి రైతు? సార్, రుణమాఫీ అనేది ఆల్రెడీ మీకు తెలుసు, మన ప్రభుత్వము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఆల్రెడీ మనకు మాటిచ్చిన ప్రకారం మొన్న 18 తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ రుణమాఫీని ప్రకటించారు. అదే రోజు నుంచి మనకు రైతుల ఖాతాలో క్రెడిట్ కావడం జరిగింది. ఇది ఏంటంటే 12 డిసెంబర్ 2018 నుండి 9 డిసెంబర్ 2023 వరకు ఎవరికైతే అప్పులు ఉన్నాయో అటువంటి రైతులను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు 1 లక్ష రుణం వరకు అసలు మరియు వడ్డీ కలిపి 1 లక్ష ఎవరైతే ఉందో అటువంటి రైతులకు ఇప్పుడు ప్రస్తుతం వేయడం జరిగింది. ఇంకో వారంలో 1,50,000 వరకు వేయడం జరుగుతుంది. అట్లాగే ఆగస్టు 15 వరకు మొత్తం 2 లక్షల మాఫీ వరకు కూడా ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో చెప్తున్నది. దీనికి గాను మన మండలంలో ఇప్పటి వరకు 1 లక్ష వరకు 1,850 మంది రైతులకు వచ్చాయి. ఇందులో కొంతమందికి దాదాపు ఒక 100 మందికి రాకపోవడం కారణం ఏంటంటే, దానికి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే, రాని వాళ్ళు ఎటువంటి ఆందోళన చెందవద్దు అని చెప్పేసి ఏఈఓ, ఏఓల నుంచి ఏడీఏలు, మా జిల్లా అధికారుల వరకు కూడా మాకు ఒక వెబ్సైట్ అనేది ఇచ్చారు. ఆ వెబ్సైట్లో ఆ రైతు రాని ఏదైతే రుణమాఫీ 1 లక్ష వరకు పొందని రైతు ఉంటారో ఆ రైతు యొక్క ఆధార్ తీసుకొచ్చినట్టయితే ఆ ఆధార్ మేము ఆ వెబ్సైట్ ద్వారా సెర్చ్ చేసి ఆ రైతుకు విపులంగా అందులో మనకు రిమార్క్స్ వస్తున్నాయి. అంటే ఒకవేళ ఆ రైతుకు రేషన్ కార్డు లేదు, అటువంటి వాళ్ళకు ఏది వెరిఫై చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఒక ఐడి పైన 2 ఆధార్లు అనేటివి లింక్ అవ్వడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందో తెలియదు, మరి బ్యాంకర్స్ దగ్గర పొరపాట ఎక్కడో తెలియదు. కానీ ఇటువంటి అన్నీ మేము ఆల్రెడీ కాంప్లైంట్ రూపంలో ప్రతి క్లస్టర్లో మేము రైతు వేదికల దగ్గర ఫిర్యాదు రిజిస్టర్ అనేది ఉంచాము. రైతుల నుంచి అటువంటి ఫిర్యాదులు తీసుకుంటున్నాము. మాకు ప్రతిరోజునే మాకు ఒక గూగుల్ షీట్లను ఏర్పాటు చేశారు. ఆ గూగుల్ షీట్ ద్వారా మేము ప్రతిరోజు ఫిర్యాదులని 3 గంటలకు నింపుతున్నాము. నింపి మేము మా పై అధికారులకు వచ్చిన గ్రీవెన్సెస్ అన్నీ మేము పంపించడం అనేది జరుగుతుంది. ఇదివరకు జరిగిన రుణమాఫీల్లో ప్రతి ఒక్కరికి రుణమాఫీ అందింది, అంతో ఇంతో అందింది. అప్పుడు రాని ఈ ఎలిగేషన్స్ అన్నీ ఇవంతా మీరు చెప్పిన ఏదైతే రాలేవు అంటున్నారో అప్పుడు రాని సమస్య ఇప్పుడు ఎందుకు లేవని సార్? అప్పుడు ఇంకా ఎక్కువ వచ్చుండే సార్, ఇంకా అందులో తర్వాత కొద్దిగా ఇది వేసిన తర్వాత ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉండే, కాకపోతే అప్పుడు ఓన్లీ 25,000 వరకే రుణమాఫీ చేశారు. దాన్ని కూడా సాల్వ్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు కొద్దిగా ఒక శాతం వరకు మట్టుకే ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి కూడా మేము త్వరలో రెక్టిఫై చేసి అవి కూడా వేసే ప్రయత్నం చేస్తాము. రైతులు పంటలో ఇంకా మంచి పంట తీయాలంటే ఎలాంటి సూచనలు మీరు ఇస్తారు సార్ రైతులకు? సార్, రైతు మంచి పంట చేయాలంటే మేము ప్రతి రైతులకు చెప్పేది ఏంటంటే, ఓన్లీ రసాయన ఎరువుల మీద డిపెండ్ కాకుండా
ఖచ్చితంగా సేంద్రియ ఎరువులు అనేది వేసుకోవాలి. మన దగ్గర ప్రతి సంవత్సరానికి గాను జీలుగా జనుము అనేది మనం పంపిణీ చేస్తున్నాము. అందుకని రైతు సోదరులు జీలుగాని జనుముని అటువంటి వేసుకున్నట్టయితే మనకు భూమిలో భాస్వరం అనేది ఎక్కువగా ఉంటుంది. మనము రసాయన ఎరువుల పని ఏంటంటే భూమిలో ఉన్న సారాన్ని మొక్కలకు అందిస్తుంది, కానీ భూమికి ఎటువంటి సారం ఇవ్వదు. భూమికి సారం ఇవ్వాలంటే మన సేంద్రియ ఎరువులు జనుము, జీలుగా, పెంట ఎరువులు, చెరువు మట్టి ఇటులో వేసినట్టయితే భూమికి అనేది సారం వస్తుంది. అట్లాగే రైతు సోదరులు పంట మార్పిడి కూడా ఖచ్చితంగా చేయాలి. ఈసారి మనకు వర్షాకాలంలో వరి వేసుకున్నట్టయితే ఎండాకాలంలో ఆర్తడి పంటలకు వెళ్ళాలి. పొద్దుతిరుగుడు కానీ, శనగ కానీ, పెసర కానీ, మినుము కానీ ఇట్లా వేసుకున్నట్టయితే వరికి వచ్చే పురుగు తెగుల యొక్క బెడద ఎంత ఉందో మనం ఒక సీజన్కు దానికి అక్కడే కట్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే వరి యొక్క వేర్లు మనకు 6 నుంచి 7 సెంటీమీటర్లే పోతాయి. కాబట్టి అక్కడ మనకు ఉన్న మట్టి సారాన్ని తీసుకుంటుంది, కానీ ఇంకా మనకు దాదాపు 1 ఫీట్ వరకు కూడా సారవంతమైన మట్టి ఉంటుంది. దాన్ని కూడా ఇంకా కొన్ని సన్ఫ్లవరు, ఈ పొద్దుతిరుగుడు, ఇటువంటి కుసుమలు ఇటువంటి వేసి కూడా మన కింద 1 ఫీట్లో ఉన్న ఆ సీజన్లో ఆ ఫీట్లో ఉన్న సారాన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ రెస్ట్ దొరుకుతుంది. 6 నుంచి 7 ఇంచుల సెంటీమీటర్ల ఉన్న భూమికి రెస్ట్ దొరకడం వల్ల అక్కడ కూడా మనం ఒక సీజన్ని ఆ ప్లేస్ని మనం రెస్ట్ ఇవ్వచ్చు. ఇట్లా రైతులు ఏంటంటే వర్మీ కంపోస్టు కానీ, సేంద్రియ ఎరువులు, పెంట ఎరువులు, ఈ పంచామృతము ఇటువంటి వేసి కూడా రైతులను ఎక్కువ లాభాన్ని పొందవచ్చని మేము రైతులకు సూచించడం జరుగుతుంది. కానీ సార్ ఎడపల్లి మండలంలో చూసుకుంటే అటు ఇటు వరి కటింగ్ కాగానే వరిని కోయగానే మళ్ళీ వెంటనే కొంచెం కూడా రెస్ట్ అంటే మీరు ఇందాక అన్నట్టు ఆ రెస్ట్ అనేది లేకుండా మళ్ళీ వెంటనే వేసేస్తున్నారు. మళ్ళీ అది వస్తుంది, కోస్తున్నారు. పంటకు కొంచెము అంటే ఏదైతే ఇది ఉంటుంది కదా దానికి రెస్ట్ అనేది ఉంటే దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పి జేడీ గారు చెప్పారు. దానికి మీరు ఎట్లా స్పందిస్తారు సార్? రైతులు బాగా అంటే ఫాస్ట్ అత్యాధునికంగా వెళ్ళిపోతున్నారు. రైతులకి ఏంటంటే వరి అనేది ఈజీ పంట, నీళ్ళు వస్తాయి కాబట్టి పెద్దగా ఆరుతడి పంటలకైతే కొద్దిగా కష్టం చేయాల్సి వస్తుంది. వరికి అయితే ఎటువంటి కష్టం ఉండదు. మళ్ళీ అంటే ప్రభుత్వము ప్రతి సంవత్సరానికి గాను మనకు మద్దతు ధర అనేది పెంచడం జరుగుతుంది. అట్లాగే మన ప్రభుత్వం కూడా వరికి మద్దతు ధర అని అది ఒక దృష్టిలో ఉంచుకొని రైతులు ఏంటంటే వరి తప్ప వేరే దానికి పోతే మాకు ఉండదు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఎడపల్లి దాంట్లో పుష్కలంగా నీరు అనేటి పుష్కలంగా ఉన్నాయి. మనకు అలీసాగర్ నుంచి నీళ్ళు లిఫ్ట్ ద్వారా అలీసాగర్ నుంచి వస్తాయి. అట్లాగే మనకు నిజాం సాగర్ కూడా ఉంది. కాబట్టి వరి కాకుండా వాళ్ళు వేరే వేసినట్టయితే అవి నీటికి మునిగిపోతాయి అని చెప్పేసి దాదాపు మన దగ్గర నీరు ఎక్కువ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి వరికే అలవాటు పడ్డ రైతులు కాబట్టి ఎక్కువ వరి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు వర్షాలు కూడా మనం చూసుకుంటే ఈ వారం రోజుల్లో భీకరంగా పడుతున్నాయి వర్షాలు, భారీ వర్షాలు పడుతున్నాయి, అతి భారీ వర్షాలు పడుతున్నాయి. దానివల్ల పంటకి ఏమైనా నష్టం జరుగుతుందంటారు? సార్ వరికి అయితే ఎటువంటి నష్టం జరగదు. కాకపోతే లోతట్టు ప్రాంతము ఉన్నట్టయితే ఒకవేళ ఈ చెరువు శిఖం భూముల్లో ఎవరైతే నాట్లు వేసుకున్నట్టయితే నీరు ఎక్కువగా ఈ చెరువు ట్యాంక్ లెవెల్గా ఉండి బ్యాక్ వాటర్తో అటు కూడా మురిగిపోయి ఒకవేళ వారం రోజుల్లో నీరు తీసినట్టయితే ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే వరి మొత్తం నీళ్ళల్లో ఉండి పండించే పంట కాబట్టి వరికి ఎటువంటి నష్టం ఉండదు. ఒకవేళ చెరుకట్టలు కానీ అటువంటి ఏమైనా తెగిపోయినట్టయితే మట్టి మేటలు వేసి ఒకవేళ వరి పంట పైన మెట్ట వేసినట్టయితే అప్పుడు వరికి నష్టం వాటిల్లుతుంది. చివరిగా రైతులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? రైతులకు ఇచ్చే సందేశం ఏంటంటే మీరు పంట వేసిన తర్వాత వేయకన ముందు మీరు విత్తనాలని 1-2 సార్లు డీలర్ల దగ్గర తీసుకొచ్చిన తర్వాత మీరు స్వతహాగా ఒక 100 గింజలను తీసుకొని మీరు వాటి మొలక శాతాన్ని ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మీరు దానికి నారుమడిని వేసుకోవాలి. అట్లా గిట్ట రానట్టయితే
మీరు డీలర్కు రిటర్న్ ఇచ్చేసేయాలి. ఖచ్చితంగా మనం విత్తనాలు తీసుకునేటప్పుడు రసీదు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువు మందులు కానీ మీరు ఏది తీసుకున్నా సరే ఖచ్చితంగా డీలర్ దగ్గర రసీదు మాత్రం ఖచ్చితంగా పొందాలి. అట్లాగే ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గరనే తీసుకోవాలి. ఊర్లకు వచ్చి అమ్మే ఈ బయోలు అటువంటి వారికి ఊర్లలో ఎవరైతే ఉంటారో వాళ్ళు అథెంటిక్ ఉంటారు, ఈరోజు అమ్ముతారు రేపు వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర ఎటువంటి తీసుకోవద్దు. మనము లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర తీసుకున్నట్టయితే మీకు ఏదైనా నష్టం జరిగితే కన్జ్యూమర్ కోర్టు ద్వారా మేము వ్యవసాయ అధికారులం కూడా మీకు సహాయపడతాం. కాబట్టి ఖచ్చితంగా మీరు లైసెన్స్ ఉన్న వాటి దగ్గరనే తీసుకోవాలి. మీరు పురుగు మందులు కూడా మీకు స్వతహాగా మీరు కాకుండా వ్యవసాయ అధికారులు ఉంటారు, వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు, లేకపోతే మన ఊర్లలో అభ్యుదయ రైతులు ఎక్కువ పంట పండించే రైతులు ఉంటారు. అటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి. ఎరువులు కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎరువులు వాడకుండా కొద్దిగా ఏదైతే మట్టి నమూనాల్లో తీసుకొచ్చి మాకు ఇచ్చినట్టయితే మేము కూడా ఏది మట్టి నమూనాల ల్యాబ్కు పంపించి అందులో అసలు ఏం తక్కువ ఉంది ఏది ఎక్కువ ఉంది అని చెప్పేసి నిర్ధారణ చేసిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. అట్లా ఎక్కువ నత్రజని ఎరువులు ఎక్కువ వేయకొద్దు. ఎక్కువ వేసినట్టయితే వైరస్ అనేది వస్తుంది. ఈ విధంగా రైతులు సూచన చేస్తున్నాము. అట్లాగే రైతులకు ఇంకొకటి నా తరపున సూచన చేయాల్సి తెలుసుకున్న ఏంటంటే ఈ వర్షాకాలానికి గాను మీరు బోర్ల దగ్గరికి వెళ్తుంటారు. బోర్ల దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ వైర్లు వేలాడడం కానీ అట్లా జరుగుతుంటాయి. కొన్ని జాగ్రత్తగా మీరు చూసి కాళ్ళను మొదపాలి. అట్లాగే మీకు ఏదైతే కరెంటు గిట్ట పోయినట్టయితే లేకపోతే ఫీజు ఎగిరిపోయినట్టయితే మీరు స్వతహాగా ఇనిషియేట్ తీసుకోకుండా మీరే ట్రాన్స్ఫర్లనే గిట్ట ముట్టొద్దు, ఫీజులో ముట్టొద్దు. దయచేసి మీకు లోకల్గా హెల్పర్లు ఉంటారు, లైన్మెన్లు ఉంటారు, వాళ్ళకు చెప్పి ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళ ద్వారానే మీరు ఈ స్తంభాలను కానీ ట్రాన్స్ఫర్లను కానీ ముట్టించండి. మీరు సొంతంగా ఎటువంటి చేయొద్దు. మీరు స్టార్టర్ వేసేటప్పుడు కానీ ఒక కర్ర అనేది ఖచ్చితంగా ఉంచుకోవాలి. కర్ర తడి కాకుండా ఎండిపోయిన కర్రని లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కట్టెని కానీ ఉంచుకొని దాంతో మీరు స్టార్టర్ని అనేది చేయాలి. కింద ఖచ్చితంగా చెప్పులన్నీ వేసుకోవాలి. మళ్ళీ ఈ మధ్యన రైతులకు కూడా పాముల బెడద కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు మోకాల వరకు ప్లాస్టిక్ బూట్లు అనేటివి నల్ల బూట్లు ఉంటాయి. ఖచ్చితంగా మనం ఫీల్డ్కి పోయిన తర్వాత అవి తొడుక్కోవాలండి. అవి తొడుక్కున్నట్లయితే మనకు ఎర్తింగ్ కానీ కరెంటు తలగకుండా ఈ పాముల నుంచి ఇంకా వేరే దీని క్రిమి కీటకాల నుంచి మనం కూడా దూరంగా ఉండొచ్చు అనేది నా యొక్క రైతులకు విజ్ఞప్తి. చూసాం కదా ఎడపల్లి మండలి ఏవో సిద్ధిరామేశ్వర గారు ఏం చెప్తా ఉన్నారు అంటే ఏదైనా సరే విత్తనాలు కొనేటప్పుడు లైసెన్స్డ్ డీలర్ దగ్గరనే విత్తనాలు కొనండి. కాకుండా లైసెన్స్ లేని వారి దగ్గర కొంటే వాడు ఇవాళ ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు. అట్లాంటి వాళ్ళకు మేము ఎవరైతే వాళ్ళు వ్యవసాయ క్షేత్రాధికారులు ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేయలేరు. ఎవరైతే లైసెన్స్డ్ ఉన్నారో వాళ్ళు కనుక వాళ్ళు ఇచ్చిన విత్తనాలలో ఏదైనా పొరపాట్లు కనుక ఏదైనా కల్తీ కనుక ఉంటే వీళ్ళు కన్జ్యూమర్ కోర్టుకు కూడా తీసుకెళ్ళి వాళ్ళని కన్జ్యూమర్ కోర్టుకు కూడా తీసుకెళ్ళి వాళ్ళ ద్వారా రైతుకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా రైతులు ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏదైతే కరెంటు దగ్గరకు పోకూడదు, హెల్పర్ అంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ల దగ్గరికి వెళ్తున్నారో అట్లా పోకుండా ఎవరైతే లైన్ మెన్ హెల్పర్ వాళ్ళ సాయాన్ని తీసుకొని చేయాలి. బోర్ల దగ్గర కూడా జాగ్రత్తగా పోవాలి. ఇప్పుడు ఈ పురుగు పూసి ఉంటుంది అంటే ఈ వర్షాకాలంలో పురుగులు అవి పాములు అవి ఉంటాయి కాబట్టి వాటి నుంచి తాను కాపాడుకోవడానికి గమ్ షూస్ అని ఉంటాయి. గమ్ షూస్ అని చెప్పి ఇక్కడ వరకు మోకాల వరకు వస్తాయి. ఆ మోకాల వరకు గమ్ షూస్ వేసుకొని దాంట్లోకి పోవాలి. ప్రతిదీ ఆయన చెప్పేది ఏంటంటే చివరికి మీరు మిమ్మల్ని కాపాడుకొని పొలాన్ని కాపాడాలని చెప్పి చెప్తారు. ఫస్ట్ మీరు కాపాడుకోబడాలి, తర్వాత పొలాన్ని చేయాలి. ఇవన్నీ చేస్తే మీరు ఇటు మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు, అటు పొలాన్ని కూడా మంచి సీజన్లో తీసుకుపోగలుగుతారని చెప్పి చెప్తా ఉన్నారు. మనతో రైతు ఉన్నారు. ఈ రుణమాఫీ గురించి ఆయన మాటల్లో 2 మాటల్లో తెలుసుకుందాం. సార్, రుణమాఫీ అనేది అందరికీ రావట్లేదు అంటే ఒక 40% ఇప్పటి వరకు 40% అంటే వచ్చింది. అంటే 1,00,000 లోపు మనుషులకు కూడా 40% వారికి వచ్చింది. ఇంకా 60% వాళ్ళు ఇంకా వ్యవసాయ అధికారుల దగ్గరికి బ్యాంకుల దగ్గరికి తిరుగుతూనే ఉన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్?
ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వము రైతు రుణమాఫీ అనేది చాలా రోజుల నుంచి అధికారంలోకి వచ్చి నుంచి చెప్తున్నారు. కానీ ఆచరణలోకి ఈ మధ్యనే వారం రోజుల కిందట ఆచరణలోకి తీసుకొచ్చిండ్రు దాన్ని. కానీ రైతులకు కొద్ది ఇబ్బంది పడే విధంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. ఇప్పుడు ఇచ్చినది కూడా లక్షలోపు వాళ్ళకు కూడా అందరికీ ఇవ్వలేకపోయినరు. ఏంటి మరి అది బ్యాంకుల వాళ్ళు రిపోర్ట్ చేయడం తప్పు చేసిండ్రా, మరి వీళ్ళు కలెక్ట్ చేసి పంపడం తప్పైందా, అది దాంతో రాని రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాదు, కరెక్ట్ వెరిఫై చేసి మిగతా వారికి కూడా ఇచ్చేటట్టు చూడడం సరి అయినది. మరి ఇవ్వని రైతులేమో ఈ అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ ఇప్పుడు ముమ్మరమైన వ్యవసాయ పనులు ఉన్నవి, నాట్లు ఉన్నవి, నాట్ల తర్వాత డోసులు వేసేవి ఉన్నవి, కలుపు తీసేవి ఉన్నవి. అవన్నీ వదిలిపెట్టుకొని వ్యవసాయ అధికారుల వెంట తిరగడం అంటే కష్టంతో కూడుకున్నది రైతులకు. అది దయచేసి రాష్ట్ర ప్రభుత్వము ఆ వివరాలన్నీ వాళ్ళే బ్యాంకర్ల నుంచి కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ల నుంచి కానీ టేకప్ చేసి రెండో విడత కూడా ఈ చెప్పిన టైంలోనే ఇచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. అది మళ్ళీ విడతల వారీగా అని చెప్పారు. విడతల వారీగా చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ఒక 15 రోజులు ఇది, ఆ తర్వాత 1,00,000 వరకు, ఇప్పుడు 1,50,000 వరకు మరీ 15 రోజుల తర్వాత అంటున్నారు. ఆ తర్వాత 15 ఆగస్టుకు ఇంకొక 2 లక్షల లోపు వాళ్ళకు ఇస్తామని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు సమంజసము? ఇవన్నీ ఒకసారి గ్రేడింగ్ చేసేసి కంప్లీట్గా ఒకసారి ఇచ్చేస్తే అయిపోతుంది. అది విడతల వారీగా చేయడం వల్ల రైతులు చాలా అవస్థలు పడుతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు చుట్టూ తిరగడానికే సరిపోతున్నారు పనంతా వదులుకొని. దీన్ని సరి చేయడం ప్రభుత్వ బాధ్యత. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ ఎట్లా ఉంది, మీకు ఎట్లా సహకరిస్తున్నారు వాళ్ళు? వ్యవసాయ అధికారులు పర్వాలేదు, బాగానే సహకరిస్తున్నారు. వాళ్ళు వచ్చిన రైతులకు తిరిగ్గా మీ ఆధార్ కార్డు ఏది అని చూసి వెబ్సైట్లో చూసి చెప్పడం జరుగుతున్నది. అట్లాగే నీ బ్యాంకు రుణం ఉన్న డేట్ ఏదైనా ఉన్నదా బ్యాంక్ బుక్లో చూపించమని వాటి జిరాక్స్ తీసుకొని, పట్టా పాస్బుక్ జిరాక్సు, ఆధార్ కార్డు జిరాక్సు, లోన్ ఉన్నది జిరాక్స్ ఇది తీసుకొని మేము ప్రభుత్వానికి విన్నవిస్తాము అని రికార్డ్ అంతా తీసుకుంటున్నారు. దీంట్లో ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఉండి ఫుల్ టైం ఇచ్చి రైతులకు సహకరిస్తున్నారు. వాళ్ళని అభినందించాల్సిందే. థ్యాంక్ యూ సార్. మనతో ఇంకో రైతు ఉన్నారు, తనను అడిగి తెలుసుకుందాం ఈ రుణమాఫీ గురించి. సార్, ఈ రుణమాఫీ అంటే అందరికీ ఒకేసారి కాకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక 40% మందికి వచ్చింది, రైతులకే వచ్చింది, ఇంకా 60% రైతులకు రావాల్సి ఉంది. వాళ్ళకు అసలు ఏ విషయంలో ఎందుకు ఆగిపోయిందో కూడా తెలియదు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఏంది, అది ఎందుకు ఆగిపోయింది అనేది వాళ్ళు ఆఫీసర్లు ఏమో చెప్తలేరు సరిగా. అయితే ఈ విషయం మీద మరి ఏంది అసలు ఉన్నది ఏంది, ఆధార్ కార్డులు ఇవంతా ఉన్నాయి, ఆల్రెడీ ఉంది, దాని మీదకి వెళ్ళి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఇంకా ఇది లేదు అది లేదని చెప్పేసి చెప్పడం ఏంది? అంటే కావాలనే గవర్నమెంట్ ఆపుతుందంటారా? గవర్నమెంట్ ఆపలేదు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది ఒకసారి, మరి ఇప్పుడు రావాలి కదా. మరి అదే కదా ప్రాసెస్ ఉన్నది. ఇప్పుడు పేర్లు వేరున్నాయి, అది వేరున్నాయి అంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళు ఇట్లాంటి జిమ్మికలు చేసుకుంటూ రైతులకు కొంతమందికి అప్పచెప్పి ఇంకా కొంతమందికి అందకుండా చూడాలనే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు మీరు? అవును, ఖచ్చితంగా జరుగుతుంది. అట్లా రైతులు నష్టపోతారు. పాపం వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళు డైలీ వచ్చి ఆఫీసర్ దగ్గర అట్లా ఇట్లా అని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదు, చెప్తే కూడా దానికి సమాధానం ఉండదు కదా. అందుకనే వాళ్ళు అది ఏంది ఏం కథ అనేది ఒక సింపుల్ స్టేటస్ తోటి ఆధార్ కార్డు చూసి అది చూసో లేదా బ్యాంక్ అకౌంట్ చూసి చేసేయాలి. అయిపోయా వ్యవసాయ అధికారులు మీకు ఎట్లా సహకరిస్తున్నారు? ఇప్పుడైతే పర్వాలేదు, వాళ్ళైతే రెస్పాన్స్ ఇస్తున్నారు. కానీ వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు కదా. వాళ్ళు ఏంటంటే ఉన్నది పంపిస్తాం పై ఆధార్ కార్డు తీసుకురాపో లేకపోతే ఇది తీసుకురాపో అని చెప్పి వాళ్ళు అంటున్నారు. విపరీతమైన వర్షాలు, అతి వర్షాలు, భారీ వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వర్షాల వల్ల పంటకి ఏమైనా నష్టం వాటిల్తుందంటారా? ఇప్పుడేం నష్టమే లేదు, వర్షాలు పడుతున్నాయి, మంచిగా పడుతున్నాయి, రైతులకు మంచిదే. ఈరోజు రైతులను ఇంత ఇబ్బంది పెట్టి తిప్పడం ఎందుకు? అది ఏంది ఏం కదా చూసుకొని అవి చేసేస్తే అయిపోతుంది కదా. బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, దాని ప్రకారంగా చేసేస్తే అయిపోతుంది అని ఇట్లా అధికారులకు చేయడం కరెక్ట్ కాదు. దాన్ని ఏందో కొద్దిగా పునరాలోచించి కొద్దిగా మంచి నిర్ణయం తీసుకోండి. ఇక చేస్తున్నారు, దాని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? ఏదైనా ఉంటే చేసేస్తే అయిపోతుంది కదా. గవర్నమెంట్ చేయాల్సింది కదా. గవర్నమెంట్ చేస్తానని గవర్నమెంట్ చేయాలా. అలాగే మా దగ్గర ఇప్పుడు 300 700 ఖాతాలకు 300 వచ్చినాయి, 300 150 వచ్చినాయి. మిగతా పరిస్థితి ఏంది? లోపం ఎక్కడుందంట?
లోపం ఎక్కడుంది? ఇప్పుడు ఇదే వీళ్ళే అధికారులు ఏమైనా చెప్తున్నారంటే వీళ్ళు పేర్లు మిస్టేక్ ఉన్నాయి, అది మిస్టేక్ ఇది మిస్టేక్ ఉందని చెప్తున్నారు. ఆల్రెడీ రికార్డులు ఉన్నాయి, అవే ఇచ్చాను కదా. మీరు రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ ప్రకారం చేయొచ్చు కదా, మళ్ళీ ఇట్లా ఎందుకు చేస్తున్నారు? థ్యాంక్ యూ సార్. అదే చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న రైతులు కూడా ఏం చెప్తా ఉన్నారు అంటే కరెక్ట్గా రుణమాఫీ అనేది చెప్పినప్పుడు కరెక్ట్గా అదే వాళ్ళు చెప్పుకున్న ఏదైతే ఉందో దాన్ని రుణమాఫీ అందరికీ చెందేటట్టుగా చూడాలి. కానీ ఇదివరకు వచ్చిన రుణమాఫీ అందరికీ వచ్చింది, కానీ ఇప్పుడు మట్టుకు అవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని ఏది ఆధార్ కార్డు లింక్ లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి అందరికీ చేసి ఒక 40% 30% ఈ రైతులకే ఈ రుణమాఫీ చెందింది. కానీ ఇంకా చాలామందికి రావాల్సి ఉంది. వాళ్ళు ఇక్కడికి వస్తే వ్యవసాయ క్షేత్ర అధికారులు ఇక్కడ ఈ ఏఓ కానీ ఏఈఓ కానీ వీళ్ళు కానీ జేడీ కానీ వీళ్ళందరూ ఈ రైతులను తిప్పుతున్నారు, మా టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.